దేశ రాజధాని ఢిల్లీకి వాయు కాలుష్యం కంటే ప్రచార కాలుష్యం ఎక్కువ హాని చేస్తోందని ఓ మేధావి వాపోయారు. బుధవారం ఎన్నికలు జరగబోతున్నందున రాజధాని వాసులను ఇంతకాలమూ కుదిపేసిన ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అన్ని పార్టీల నాయకులు ఆఖరి నిమిషం వరకు ప్రచారాన్ని హోరెత్తించారు. 55 స్థానాలతో మూడోసారి అధికారంలోకి వస్తానని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికల సంఘం మీద విరుచుకుపడ్డారు. సీఈసీ రాజీవ్ కుమార్కు రిటైర్మెంట్ అనంతరం బీజేపీ ఏదో పెద్ద పదవి కట్టబెట్టబోతోందన్న రీతిలో ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. యమునా నది కాలుష్యంతో ఢిల్లీ ప్రజల ప్రాణాలను పొరుగు రాష్ట్రం హర్యానా ప్రమాదంలో పడవేస్తోందని విమర్శలు చేసినందుకు ఎన్నికల సంఘం పెద్దలు పిలిచి వివరణ కోరడం కేజ్రీవాల్కు నచ్చలేదు. మరి ఇంతకు హర్యానా ముఖ్యమంత్రి యమునా నీటిని తాగారా, తాగినట్టు నటించారా, తాగినట్టే తాగి తిరిగి ఉమ్మేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసేలోగా ఢిల్లీ ఎన్నికలు ముగుస్తాయి. యమున కాలుష్య అంశం వెనక్కిపోతుంది. ఎప్పటిలాగానే ఆ నది విషపు నురగలు కక్కుతూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వివాదం ఇప్పటిదేమీ కాదు. కానీ కేజ్రీవాల్కు యమున కాలుష్యం తన ప్రజల ఆరోగ్యానికి ముంచుకొచ్చిన ప్రమాదం ఇలా ఎన్నికల ముందే గుర్తుకు రావడం బాగోలేదు. హర్యానా నిర్లక్ష్యం కారణంగా మార్గ మధ్యంలో కలుషితమై దేశ రాజధానిని చేరుతున్న యమునా నీటిని తాము ఎంత అత్యాధునికమైన యంత్రాలు వినియోగించి శుభ్రపరిచినా ఫలితం లేకుండా పోతోందని కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రం మీద దాడి చేసి పరోక్షంగా బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. యమునా నీళ్లు బాగానే ఉన్నాయని అన్నందుకు దమ్ముంటే తాగి చూపించండంటూ నీళ్ల బాటిల్లో ముందు పెట్టుకుని మరీ సవాల్ చేశారు. నేరుగా నదిలోనే తాగుతానంటూ సవాల్ చేసిన హర్యానా ముఖ్యమంత్రి సైని నిజానికి ఆ నీటిని తాగలేదని, కేవలం నటించారని ఆ తర్వాత విమర్శలు చేశారు. యమునా నీటి నాణ్యత మీద ఇంత పట్టింపు ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల వరకు ఆగకుండా నీటి నాణ్యత మీద ఎప్పుడో చర్చకు దిగాల్సిందే. ఢిల్లీని కుదిపేస్తున్న వాయు కాలుష్యానికి కేంద్రాన్ని, పొరుగు రాష్ట్రాలను ఆయన ఎలాగూ తప్పు పడుతూనే ఉన్నారు. ఉద్యమాలకు, పోరాటాలకు కేజ్రీవాల్ పెట్టింది పేరు కనుక యమునా కాలుష్యం మీద హర్యానా నిర్లక్ష్యాన్ని ఎండగట్టి దానిని, కేంద్రాన్ని దారికి తెచ్చి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదేమీ చేయకుండా తాము ఇంతకాలమూ తాగుతున్న యమునా నీటిని తమ పాలకుడే ఎన్నికల ముందు విషయం అన్నందుకో ఢిల్లీ వాసులకు ఆగ్రహం కలుగుతోందో, నిజం చెప్పినందుకో బీజేపీ పెద్దలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆయన వేధిస్తున్నదని జాలి కలుగుతుందో చూడాలి. రాజధానిని చేజిక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా అన్ని పార్టీలు ఢిల్లీ వాసులను వరాల జల్లుతో తడిపేశాయి. గ్యారంటీల పేరిట ఉచితాలను అనుచిత స్థాయికి తీసుకుపోయాయి. ఖజానా సొమ్మును పందారం చేయడంలో పార్టీలన్నీ పోటీపడ్డాయి. హద్దులన్నీ చెరిపేశాయి. యోజన సమ్మాన్, జీవన్ రక్ష ఇత్యాది చక్కని పేర్లతో పోటాపోటీగా గొదిగుచ్చిన పథకాలన్నింటి లక్ష్యమూ ఒక్కటే. ఉచితాలను వెటకరించే, విమర్శించే నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో మటుకు వెనక్కు తగ్గదలుచుకోలేదు. ఆయన పార్టీ ఒక పక్క వరాలు కురిపిస్తుండగా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన ప్రజలకు స్వయంగా హామీ ఇస్తున్నారు. పదిహేనేళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్కు మళ్లీ అధికారంలోకి రాగలిగేంత శక్తి లేకపోవచ్చును. కానీ ఆప్, బీజేపీ హోరాహోరీ పోరులో అది ఎవరికి ఎక్కువగా నష్టం చేయబోతోందన్నది ప్రశ్న. ఆప్ వరుస పాలన మీద విరక్తి చెందినవారు, కేజ్రీవాల్ను అవినీతిపరుడిగా నమ్మినవారు డబుల్ ఇంజన్ సర్కారుకో మొగ్గవచ్చు. 10 ఏళ్లుగా కఠినంగా ఉన్న ఆర్థిక మంత్రి ఢిల్లీ ఎన్నికల దృష్టితోనే ఇంత ఉదారంగా వ్యవహరించారని అనలేం. కానీ శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం మధ్యతరగతి జనాభా అత్యధికంగా ఉన్న దేశ రాజధాని నగరాన్ని ప్రభావితం చేయకమానదు. ఆప్ కోటను బద్దలు కొట్టలేకపోయినా కనీసం 30 స్థానాల్లో బీజేపీ గెలవగలదన్న అంచనాల వల్ల కాబోలు కేజ్రీవాల్ ఈ మారు ఎంతో వినయంగా తన లెక్క తక్కువ చెప్పుకున్నట్టుంది.